అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది పల్నాడు జిల్లా అమరావతి శ్రీ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్లోని శివుడికి అంకితం చేయబడిన 5వ పురాతన హిందూ దేవాలయంలో ఒకటి. పంచారామాలలో ఒకటైన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కొలువై ఉన్నాడు. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అమ్మవారు శ్రీ చాముండేశ్వరి అమ్మవారు. శుద్ధ ధవళ కాంతులతో ప్రకాశించుచున్న ఈ అమరేశ్వరుడు ప్రతిష్ఠించిన వెంటనే పైకి పెరగడంతో అమరేశ్వరుడు పైకి పెరగడం ప్రారంభించాడు. అప్పుడు దేవేంద్రుడు అభిషేకం చేసిన వివిధ దేవత కుసుమాలతోనూ బిల్వ పత్రాలతోనూ పూజించారు. స్వామివారు పెరుగుదల ఆగకపోవడంతో లింగము పైన శిలాకోటి కృష్ణమ్మ జలంతో అభిషేకించగా స్వామివారి పెరుగుదల ఆగిందని అక్కడ పురాణాలు చెప్తున్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి రోజులలోనూ చాలా వైభవంగా జరుగుతాయి కార్యక్రమాలు. ఇక్కడ కనిపిస్తుంది ధ్వజస్తంభం. ఈ స్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మనకి చాలా మంచిది. ఇది వచ్చేసి పంచారామాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు. అలాగే మనకి ఇక్కడ గుడి చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం. ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు. ఇక్కడ చుట్టూ మనకు కనిపిస్తున్నది కృష్ణా నది. పచ్చని చెట్లతో ఈ గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
శ్రీ చండీశ్వర స్వామివారు. అలాగే మనకి ధ్వజస్తంభం దగ్గర శ్రీ సూర్యనారాయణ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఇది వచ్చేసి మనకి దర్శనానికి లోపలికండి, మనల్ని అనుమతించలేదు లోపలికి వీడియో తీయడానికి, అందువల్ల బయట నుంచి మాత్రమే తీశాను. అలాగే ఇది శ్రీకృష్ణుడు స్వామి, వేణుగోపాల స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. అలాగే శ్రీ విఘ్నేశ్వర స్వామి. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. ఇది వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుమారస్వామి. ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అండి. మనకి ఇట్లా గుడి చుట్టూ కూడా చాలా చెట్లు ఉంటాయి. దానికి మనము ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, దానివల్ల కలిగే లాభం ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ బోర్డు రూపంలో తెలియజేశారు. శ్రీ ఆంజనేయ స్వామి వారు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అలాగే మనకి ఇక్కడ బయట పూజా టికెట్ వివరాలు, అర్జిత సేవ టికెట్ వివరాలు, మనకి కావాల్సిన స్వామివారి నిత్య కళ్యాణము, నిత్య అన్నదాన కార్యక్రమాలు, మనకి దేవస్థానాలు, గదులు, అన్ని వివరాలు మనకి ఇక్కడ పొందుపరిచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే వెనుక భాగము కొంచెం ముందుకు వెళితే శ్రీ కృష్ణమ్మ వారు కనిపిస్తారు. అదంతా వచ్చేసి మనకి కృష్ణా నది అన్నమాట.